ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 8వ తారీఖు 2025 బుధవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం మొదటి క్రియలు చేయము. దేవుని వాక్యం చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆఖరి గ్రంథము ప్రకటన గ్రంథం. ఆ బైబిల్లో మొదటి గ్రంథము ఆదికాండం. దేవుని వాక్యలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభువును రుచి చూచి ఆయన దేవునిగా రక్షకునిగా అంగీకరించి మరలా ఎప్పుడైతే ప్రభువులోంచి మనం జారిపోతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మరి యోహాను భక్తుడి ద్వారా వ్రాయిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము ఏ స్థితిలో నుండి పడతామో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మొదటి క్రియలు చేయమని చెప్తున్నాడు. సాతానుడు 2 పుస్తకాలు అతి ఆగ్రహంతో ద్వేషిస్తాడంట. ఒకటి ఆదికాండం, రెండవది ప్రకటన గ్రంథం. ఎందుకంటే ఆదికాండం మనం ఎక్కడి నుండి వచ్చామో ఆ సత్యాన్ని బయలుపరుస్తుంది. మనం దేవుని యొద్ద నుండి వచ్చాము, ఆయన మనం సృష్టించాడు. ప్రకటన గ్రంథం మనం ఎక్కడికి వెళుతున్నామో ఆ సత్యాన్ని బయలుపరుస్తుంది. నమ్మినవాడు పరలోకానికి, నమ్మనివాడు నిత్య నరకానికి వెళ్తాడు. అందుకు మొదటే సాతానుడు ఒక భయాన్ని సృష్టించాడు. కానీ ప్రతి విశ్వాసి పూర్తి వాక్యాన్ని, పూర్తి ప్రవచనాన్ని చదివి నెమరు వేయాలి. పొల్లైనను సున్నైనను తప్పుకోకూడదు. ఈ గ్రంథంలో యేసుప్రభు మొదటి సంఘంతో, తర్వాత లోకంతో, తర్వాత అందరితో వ్యవహరిస్తూ అన్న మాటలు ఇవి. కానీ ఎప్పుడైనా దేవుని బిడ్డను ఆలోచించావా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మొదటి సంఘంతో ఎందుకు వ్యవహరిస్తున్నాడు? ఎందుకంటే తీర్పు మొదట దేవుని ఇంటి నుండి మొదలవుతుందని పేతురు భక్తులు రాస్తున్నాడు. మొదటి పేతురు గ్రంథం 4వ అధ్యాయం 17 వచనం. ఈ సమయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు 7 సంఘాలతో మాట్లాడుతున్నాడు. మొదటిగా ఎఫెసు సంఘం, అంటే మర్చిపోయిన సంఘం అన్నమాట. తర్వాత రెండవది స్ఫురణ సంఘము. స్ఫురణ అంటే మందగించిన సంఘం. మూడవదిగా సర్గమం అంటే మతపరమైన సంఘం. నాలుగవదిగా తుయతైరా అనగా మచ్చు సంఘము. తర్వాత 5వదిగా సార్దీసు సంఘము, మోసపోయిన సంఘము. 6వదిగా ఫిలిదెల్ఫియా, మక్కువ లేని సంఘము. 7వదిగా లౌదోకియా అనగా మునిగిపోయిన సంఘం. వీటిలో మొదటి సంఘం ఎఫెసు సంఘం. యేసుక్రీస్తు ప్రభు వారు మీరు గమనించినట్లయితే సంఘంలో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. సభ్యులు కాదు స్వామి, సంఘంలో ఉన్నవారితోనే ప్రియప్రభు మాట్లాడుతున్నారు. వారితో ఈ మాటలు పలికాడు. వీరు సేవించే సంఘమని, వారి క్రియలను గురించి సహించే సంఘమని, వారి కష్టం గురించి సహనం కలిగిన సంఘమని, వారి కృషిని బట్టి సాటి లేని సంఘమనియు, సాతాను సహించకయు ప్రభు ద్వారా ముప్పు పొందారు. కానీ ఒక మాట ఈ బిరుదులన్నీ కూడా ఇంకిపోయాయి. అది ఏమిటంటే ప్రేమ. సేవ ప్రేమకు బదులు కాదు, సహనము ప్రేమకు బదులు కాదు, సహించడం ప్రేమకు బదులు కాదు, సాతాను ద్వేషించడం ప్రేమకు బదులు కాదు. అందుకు ప్రభు అంటున్నాడు, మొదటి ప్రేమను పెట్టితే అని ఖండించాడు. విడుచుట అంటే మరుచుట కాదు, మరుచుట అంటే విడచుట కాదు, విడచుట అంటే విముఖుడై జీవించుట. ఆ మొదటి ప్రేమకు విముఖులై జీవిస్తున్నారు. ఈ సంఘంలో ఈ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రభువారు ఇచ్చిన అమూల్యమైన సలహా ఏమిటంటే మారు మనసు పొంది మొదటి క్రియలు చేయమన్నాడు. కొత్తగా వివాహం చేసుకున్న వారు ఈ మాటను సూటిగా అర్థం చేసుకోగలరు. కొత్తగా ప్రేమలో పడ్డవారు ఈ మాటను చక్కగా అర్థం చేసుకోగలరు. మొదటి క్రియలు అంటే మొదటి భావం కాదు, మొదటి క్రియలు అంటే మొదటి స్పర్శ కాదు, మొదటి క్రియలు అంటే మొదటి అనుభూతి కాదు, మొదటి క్రియలు అంటే మొదటి చిత్తవృత్తి కాదు, మొదటి క్రియలు అంటే మొదటి క్రియలే. ఆ మొదటి క్రియలు ఏమంటే మొట్టమొదటిసారిగా ప్రభువుని అంగీకరించినప్పుడు సువార్త ప్రకటించాలనే వాంఛ, అందరూ రక్షింపబడాలనే తపన, ఎప్పుడు ఆదివారం వస్తుందా అనే ఎదురుచూపు, దివారాత్రులు వాక్యం పఠించాలనే తాపత్రయం,
ప్రతి ఒక్కరిని సంఘాన్ని తీసుకొని రావాలన్న ఆశ, ఆసక్తి, ఎవరికైనా సాక్ష్యం చెప్పాలన్న గూఢమైన కోరిక, ఇదే కాదా మొదటి కీలు. ప్రభు ఏమంటున్నాడంటే మారు మనసు పొంది, అంటే తిరిగి ఆ మొదటి కీలు చేయమంటున్నాడు. వీలైతే చూడమని చెప్పట్లేదు స్వామి. దేవుని బిడ్డ ఒకసారి మారు మనసు పొందమంటున్నాడు. ఒకసారి అనుకొని చేయమనట్లేదు, సూటిగా చేయమంటున్నాడు. దీనికి ఆలోచన అక్కర్లేదు, తలంపు అవసరం లేదు, వెంటనే చేయమంటున్నాడు. మొదటి క్రియలను మరి తలపెడతావా దేవుని బిడ్డ? నువ్వు దేవుని ఎడ ఇప్పుడే సరి చేసుకొని ఆ మొదటి క్రియలు చేసి ఆ మొదటి ప్రేమను, ప్రభు ప్రేమను తిరిగి నువ్వు పొందడానికి ప్రియ ప్రభువే నీకు సహాయం చేయనుగాక. దేవుని మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన. మా జీవితంలో ఎంతవరకు నాయన ఒకవేళ మేము మా తండ్రి మొదటి క్రియలు చేయకుండా మరి మేము పడిపోయిన స్థితిలో ఉంటున్నామేమో, తిరిగి మేము లేవడానికి సహాయం చేయండి తండ్రి. ఆ మొదటి ప్రేమ, మొదటి క్రియలు చేయడానికి సహాయం చేయండి. ఈ వర్తమానం వింటూ అనేక మందికి షేర్ చేసిన బిడ్డలను దీవించండి. మా తండ్రి ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకృత్యాన్ని బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డపైన ప్రత్యేక కృప చూపించినాను. ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదంలో ప్రవహింపజేస్తున్నాను నాన్న. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నా తండ్రి. ఏ కుటుంబాలు అయితే నాయన మా తండ్రి వ్యాధి బాధలతో, సమస్యలతో, కష్టాలతో, ఆర్థిక ఇబ్బందులతో నాయన బిడ్డల వివాహం కాక సరైన ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో వారందరి పట్ల కార్యం చేయండి దేవా. రోగులను స్వస్థపరచండి తండ్రి. మా ప్రభా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి తండ్రి. సమస్యల్లో బాధలు ఉన్న వారికి విడుదల ఇవ్వండి ప్రభా. మా తండ్రి ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేదన వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆ మారుమూల గ్రామంలో మురికివాడ జరుచున్న పరిచయం బహుగా దీవించి నాయన నీ దీనదాసులను, దాసురాలను, విధవరాలను, దిక్కులేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మా తండ్రి వారి యొక్క ప్రతి అవసరత ఈ నెలలో తీర్చండి. మా తండ్రి ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతమని కృపలో భద్రపరచమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము సదాకాలం మీకు తోడేండి, నడిపించి బలపరచునుగాక. ఆమెన్.